నమస్తే, వెల్కమ్ టు శ్రీ చిత్ర భక్తి ఛానల్. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసముండి సాయంత్రం శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్లు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మిగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహమును పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండగని ఉట్ల పండగ లేదా ఉట్ల తిరునాళ్లు అని పిలుస్తారు. ఇక శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడు? ఇక పురాణాల ప్రకారం దేవకీ సోదరుడు పరమ రాక్షసుడైన కంసరాజు. అయితే అతనికి చెల్లెలంటే అమితమైన ప్రేమ. తనను వసుదేవుడికిచ్చి వివాహం జరిపించిన అనంతరం అత్తారింటికి సాగనంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లెలి కడుపులో 8వ సంతానంగా పుట్టబోయే బిడ్డ కంసుని వధిస్తాడని చెబుతుంది. ఇక దీంతో ఆగ్రహించిన కంసుడు తన చెల్లెలు దేవకి, బావ వసుదేవుడిని కారాగారంలోనే బంధిస్తాడు. అంతేకాదు వీరికి పుట్టిన బిడ్డను పురిట్లోనే చంపేస్తాడు. అలా 7గురిని కోల్పోయిన దేవకి 8వసారి గర్భం దాలిస్తే తన బిడ్డను కంసుడు ఖచ్చితంగా చంపేస్తాడని ముందే తెలుసు. అందుకే కంసుడు కూడా కారాగారం దగ్గర భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తాడు. ఈ నేపథ్యంలో శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజున రోహిణీ నక్షత్రయుక్త లగ్నంలో అర్ధరాత్రి వేళలో శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. దివ్య తేజస్సుతో పుట్టిన ఆ బిడ్డను ఎలాగైనా రక్షించుకోవాలని ఆరాటపడుతున్న దేవకి, వసుదేవుడికి ఆ పసిబాలుడు శంఖచక్ర గాదులతో విష్ణుమూర్తిగా మారి వారికి ఏం చేయాలనే వివరాలను చెబుతారు. ఆ సమయంలో వసుదేవుడికి సంఖ్యలు తెంచుకుంటాయి. ఇక కారాగారం తలుపులు కూడా వాటంతటవే తెరుచుకుంటాయి. ద్వారం దగ్గర ఉండే భటులు సొమ్మసిల్లిపోతారు. ఆ సమయంలో వసుదేవుడు రేపళ్లకు బయలుదేరతాడు. సరిగ్గా అప్పుడే దారిలో కుండపోత వర్షం కురుస్తుంది. అయితే చిన్ని కృష్ణుడిపై వర్షపు చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలా మారి గొడుగు పడతాడు. తర్వాతి పాట కోసం 100 కామెంట్స్, 10K లైక్స్ చేయండి. ఆ తర్వాత వసుదేవుడు యమునా నదిని దాటుకుంటూ వెళ్లి రేపల్లె చేరుకుంటాడు. అక్కడే యాదవరాజైన నందుని భార్య యశోద ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి యశోద పక్కన పడుకోబెట్టి ఆ ఆడబిడ్డను తన చేతుల్లోకి తీసుకుని తిరిగి కారాగారానికి చేరుకుంటాడు. ఆ తర్వాత మళ్లీ వాటంతటవే ద్వారాలు మూసుకుపోతాయి. ఇక వసుదేవునికి సైతం సంఖ్యలు వాటంతటవే పడతాయి. ఆ తర్వాత రేపల్లెలో నందుని ఇంట మరో మగబిడ్డ జన్మించటంతో పెద్ద ఉత్సవం జరిపిస్తారు. అదే గోకులాష్టమిగా ప్రసిద్ధికెక్కింది. ఆ మరుసటి రోజే ఉట్టి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ఇక హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు జన్మించాడు. ఈ దేవుని జన్మదినాన్ని పురస్కరించుకుని యువకులు, చిన్నారులు చిన్ని కృష్ణుని వేషధారణలో జన్మాష్టమి తర్వాత రోజున దహీహండీ వేడుకలను నిర్వహిస్తారు. ఇక ఒకరిపై ఒకరు మానవ పిరమిడ్లను ఏర్పాటు చేసుకుని ఉట్టిని పగలగొడతారు. ఇక శ్రీకృష్ణుడికి చిన్నతనంలో పెరుగు, వెన్న అంటే చాలా ఇష్టం. తను నిత్యం గోపికల ఇళ్లలోని కుండల్లో దాచుకున్న వెన్నను దొంగలుంచి తినేవాడు. ఆ సమయంలో గోపికలు తమ బాధను యశోదతో మొరపెట్టుకునేవారు. అయినా ఎలాంటి ప్రయోజనం ఉండేది కాదు. అందుకే గోపికలు కన్నయ్య నుండి పెరుగు మరియు వెన్నను కాపాడుకునేందుకు కుండల్లో కొంత ఎత్తులో వాటిని వేలాడదీసేవారు. అయితే కన్నయ్య తెలివిగా స్నేహితుల సహాయంతో పైకెక్కి కుండలోని పెరుగు, వెన్న దొంగిలించాడు. కొన్ని సందర్భాల్లో వాటిని పగలగొట్టేవాడు. ఈ మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాలను జరుపుకుంటారు.
కీప్ వాచింగ్ శ్రీ చిత్ర భక్తి ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.